ఒంగోలు నగరంలో మంచి సెంటర్ లో స్థూపాన్ని ఏర్పాటు చేస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. స్థానిక అంబేద్కర్ భవనంలో 92వ ఎయిర్ ఫోర్స్ డే సెలబ్రేషన్ లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మన ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు చేసి ఉన్నారు. వారికి మన ప్రకాశం జిల్లా ఎక్స్‌సర్వీస్‌మెన్ వెల్ఫేర్ సంఘం ఒంగోలు తరఫున స్వాగతం సుస్వాగతం. వారిని ఫ్రంట్ సీట్ లో కూర్చోవలసిందిగా అర్థిస్తున్నాము. చీఫ్ మినిస్టర్ సార్ శరత్ బాబు గారు వీరి ముగ్గురిని వచ్చి మొక్క శ్యామ్ వారిని మొక్కతో బొగ్గతో సత్కరించవలసిందిగా పాతసాటి గారు తుళ్ళూరు. తర్వాత మనందరి వారు సమర్పించారు. దాదాపు 1,70,000 రూపాయలు మనకి సమకూర్చడం జరిగింది, పంపించడం జరిగింది. వీటిని మన మార్కాపురం నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా సేకరించి రావాల్సిందిగా కోరుతున్నాను. మన ఎమ్మెల్యే ఆస్తులు వేసేయండి అని చెప్పారు, కానీ స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సభను ప్రారంభించవలసిందిగా మరియు జగస్కు నా నమస్కృతులు. అంత చిన్న 4 పైలట్స్ తోటి 4 ఎయిర్ క్రాఫ్ట్స్ తోటి చేసిన ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు మన ప్రపంచంలో 4వ స్థాయిలో ఉంది. కేవలం ఎయిర్ క్రాఫ్ట్స్ సామాగ్రి ఉండడం మూలంగా కాదు, మన కేపబిలిటీని బట్టి ప్రస్తుతం ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమమైన ఎయిర్ క్రాఫ్ట్స్ మనం తెచ్చుకుంటున్నాము. అది కూడా టీఓటీ బేసిస్ మీద, అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ. వాళ్ళు ఇప్పుడు ఫ్రాన్స్ మనకిస్తే ఆ టెక్నాలజీతో పాటు వాళ్ళు ఇచ్చేటట్లు, మళ్ళీ తర్వాత మనం యుద్ధం వస్తే బ్లాక్మెయిల్ చేయకుండా అలా ఉండేటట్లు. అలానే ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ హెలికాప్టర్స్ కూడా మనకు వచ్చినాయి, అటాక్ హెలికాప్టర్స్. ఇవిగాను ఆర్మర్డ్ వీటి చేయడానికి ఫ్యూచర్ వచ్చే యుద్ధంలో సంవత్సరము 1 నెల 15 రోజులు అలా చేసే మనలాంటి దేశాలకు అది వీలు పడదు. విజయం సాధించాలంటే ఎయిర్ సుపీరియారిటీ మనందరికీ తెలుసును. మొదటి 48 గంటల్లో ఏదైతే దాంట్లో సైనికులుగా వెళ్ళాలి అంటే వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేసి ఎన్నో విధాలుగా కూడా దేశం కోసం సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మన వాళ్ళంతా కూడా వెళ్తారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కువ మంది సైనికులు కానీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కానీ ఉండేది కూడా మన ప్రకాశం జిల్లాలో. అది కూడా ఇందాక నేను రాగానే అడిగాను, ఏమేమి ఉన్నాయి, ఇంకా ప్రభుత్వం నుంచి చేయాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయి, పెండింగ్లు ఏమున్నాయి, మనం వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళ దేశం కోసం చేసే వాళ్ళకి మనం ఏం చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి నాగేశ్వరరావు గారు కూడా ఇప్పుడు మేము కలుస్తూ ఉంటాం. పోయినసారి కూడా లోకేష్ గారి దగ్గరికి ఆ రోజు తీసుకెళ్ళాం. మనకు ఉండేది ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆ రోజు కలిసి లోకేష్ గారు కూడా వివరించడం కూడా జరిగింది. కాబట్టి మనకుండే సమస్యలు మేజర్గా హౌస్ సైట్స్ ఏదో పెండింగ్ ఉన్నాయని చెప్పేసి కూడా నా దృష్టికి వచ్చింది. మన 2022లో అలాట్ చేస్తే దాన్ని ఏదో పెండింగ్ పెట్టారంట, అదేదో కేసు అయిందని చెప్పేసి కూడా చెప్పారు. దాన్ని తప్పకుండా కూడా పర్సూ చేస్తాం. ఈరోజు వచ్చిన మన ప్రభుత్వంలో మనకేం కావాలనేది మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ముఖ్యంగా మీకు చేయాల్సిన ధర్మం ఈ ప్రభుత్వానికి కూడా ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మనం ఎయిర్ ఫోర్స్ సైట్లు కానీ లేకపోతే రిమ్స్లో మన సైనిక భవనం కూడా
సైట్ అలాట్ చేశారు కానీ 40 సెంట్లు ఇంకా అది కూడా ఫైల్ పెండింగ్లో ఉందని చెప్పారు. ఎందుకంటే మన సైనిక్ భవన్లోనే మన ప్రోగ్రామ్స్ కూడా మనం చేసుకునే విధంగా దాన్ని కూడా పర్సూ చేస్తాను. నాకు మన ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. తప్పకుండా దాన్ని కూడా పర్సూ చేద్దాం, దాన్ని కూడా మనకు అయ్యేటట్టుగా చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మూడోది వచ్చేసి పోయినసారి మా గవర్నమెంట్లో అప్పుడు ఉన్నప్పుడు కూడా మన నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా మనం అడుగుతూనే ఉండేవాళ్ళు స్తూపం ఒకటి పెట్టాలని. ఆ స్తూపం ఏమో అట్లానే ఉండిపోయింది ఒంగోలులో. మన వాళ్ళకి గుర్తుగా మన స్తూపం కూడా పెట్టుకోవాలి. అది ప్లేస్ కూడా 2-3 ఐడెంటిఫై చేసి మనను చెప్పారు. దాన్ని కూడా తొందరలోనే స్తూపం కూడా ఒక మంచి సెంటర్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి మనిషి పోయేవాళ్ళు మన వాళ్ళ గుర్తొచ్చే విధంగా వాళ్ళు మన కోసం ఏం చేశారనేది కూడా ప్రజలకు కూడా తెలుసుకునే విధంగా ఆ సెంటర్లో పెట్టించే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కూడా మన వాళ్ళంతా కూడా కలిసిగా ఈరోజు ప్రభుత్వంలో కూడా వాళ్ళ మిలిటరీ క్యాంటీన్కి కానీ దానికి కూడా నేను 2-3 సార్లు వచ్చాను. అక్కడ కూడా మన రిటైర్డ్ అయిన వాళ్ళందరితో కూడా కలిశాను. కాబట్టి రిటైర్డ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. ఇవాళ నాగేశ్వరరావు గారు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. కానీ మాకు సంబంధించిన వరకు మీరు ఎప్పుడు ఏం చెప్పినా కూడా మేము చేయటానికి నేను మీకు సిద్ధంగా ఉంటాం. మీరు చేసే సేవలు మరవలేనివి. ఈరోజు పీస్ఫుల్ అట్మాస్ఫియర్ మన దేశంలో ఉందంటే బార్డర్లో మన వాళ్ళంతా చేసేదాన్ని బట్టే. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం అని చెప్పి కూడా మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ